హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి అలా ఇంట్లోకి వస్తూ ఉండగానే పండు ఎదురుగా వెళ్ళి, లక్ష్మమ్మ వచ్చావా లక్ష్మమ్మ, నీకోసం ఎదురు చూస్తున్నాను, అంతా బాగా జరిగింది కదా ప్రయాణం అంతా అంటే. బాగానే ఉంది పండు అంటే, పద లక్ష్మమ్మ ఇంట్లోకి పద, అసలు చూస్తే ఎవరేమంటారో అని నాకైతే చాలా కంగారుగా ఉంది, కానీ నువ్వు ధైర్యంగా ఉండు లక్ష్మమ్మ సరేనా అని అంటే, సరే పండు అనేసి లోపలికి వెళ్తూ ఉంటారు. గడప దాటుతూ ఉండగానే సహస్ర ఒక్కసారిగా అక్కడ ఫ్లవర్ వాజ్ పగలగొట్టేస్తుంది. కాళ్ళ దగ్గర అది పడేసరికి ఇంకా లక్ష్మి కాలు ముందు పెట్టబోయి వెనక్కి తీసుకొని అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటుంది. పండు లక్ష్మి ఇద్దరు భయంగా చూస్తూ ఉంటారు. ఆ సౌండ్ వినేసి యమున, వసుధ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక సహస్ర దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏ లక్ష్మి ఏంటే, ఎందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, నిన్ను ఎవరు రమ్మన్నారే, ఆ రోజే కదా నేను తిట్టి పంపించేశాను, మళ్ళీ ఎందుకే తగలడ్డావు అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి లక్ష్మి బాధగా భయంగా చూస్తూ ఉంటుంది. ఎందుకే నిన్ను వెళ్ళిపోమని చీ కొట్టినా మళ్ళీ ఇక్కడ తగలడుతున్నావు, ఏముంది నీకు ఇక్కడ అని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ నుంచి అంబిక అలాగే పద్మాక్షి ఇద్దరూ వస్తారు. పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు మళ్ళీ వచ్చావే, నువ్వు ఎంత పంపించేసినా మళ్ళీ దూలానికి పట్టిన గబ్బిలంలాగా మా ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావేంటే, నీకు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటే అని అంటూ పద్మాక్షి కూడా అరుస్తూ తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వింటూ బాధపడుతూ లక్ష్మి చూస్తూ ఉంటుంది. అంబిక వచ్చి అంటుంది, 4 రోజులు ఎవరితోనో తిరిగి ఇంకా అన్ని సరదాలు తీర్చుకొని వచ్చినట్టుంది, మళ్ళీ ఇక్కడికి తగలడింది అని అంటూ అంబిక అంటుంది. అప్పుడే అంబిక అన్న మాటకి చాలా బాధపడుతూ లక్ష్మి చూస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర అంటుంది, చూడు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను, నువ్వు ఇంట్లోకి రాకూడదు, వెళ్ళిపోయి నుంచి అని సహస్ర అంటుంది. అప్పుడే యమున దగ్గరికి వచ్చి, అమ్మ సహస్ర ఎందుకమ్మా తనని వెళ్ళిపోమని చెప్తున్నారు, తను ఏ తప్పు చేసిందమ్మా, పోనీలేమ్మా ఉండని అని చెప్పగానే, ఏంటత్తయ్య ఉండేది, దాన్ని ఇక్కడ ఉండనిస్తే బాగోదు చెప్తున్నా, అది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దాన్ని పంపించేయండి అత్తయ్య, అది ఇక్కడ ఉంటే నేను తట్టుకోలేను, పంపించేసేయండి అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి, అది కాదమ్మా నేను చెప్పేది వినమ్మా, పాపం తనకంటూ ఎవరున్నారు చెప్పు, తనకి ఎవరూ లేదు కదా, అనాథది, మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళి బతుకుతుంది చెప్పు అని అంటూ చెప్పగానే, అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి దాని విషయంలో అని పద్మాక్షి అంటుంది. దాన్ని మేము వెళ్ళిపో అని చెప్పి ఇంతలా వాదిస్తుంటే నువ్వు మాత్రం తన్ని ఇక్కడే ఉండని అని చెప్పి అడుగుతావేంటి, అసలు నీకు ఎందుకు ఉండమని చెప్తున్నావు అని పద్మాక్షి అంటే, అప్పుడు యమున అంటుంది, నా ప్రాణాలు కాపాడింది కదా అంటే, ఇది మాత్రం బాగా పట్టుకున్నారు, భలే చేసావే లక్ష్మి, ఇక్కడ దీని ప్రాణాలు కాపాడవని, ఇది మా నాన్నగారి ప్రాణాలు కాపాడవని ఆయన గారు అందరూ నీ మీద పెద్ద ప్రేమ చూపించేస్తున్నారు, మాకు మాత్రమే అనుకుంటున్నావా, నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు, వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడావని, వాళ్ళు ఉంచుకుంటామని అనుకున్నా మేము ఉండనివ్వం అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి అప్పుడు సహస్ర లక్ష్మి చూస్తూ బాధపడుతూ ఉంటే సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అది కాదు, పాపం తనకంటూ ఎవరు లేరు కదా, తను ఎక్కడికి వెళ్ళి, అసలే ఆడపిల్ల ఈ లోకంలో ఎలా ఉందో చూస్తున్నారు కదా, పోని తను ఏ తప్పు చేస్తుందని అని అంటూ ఉంటే సహస్ర అంటుంది, చూడండి అత్తయ్య, మీకు తన మీద ప్రేమ ఉంటే ఏమైనా చేసుకోండి, అంతేకాని దాన్ని ఇంట్లోకి రానివ్వటానికి మాత్రం నేను ఒప్పుకోను అని సీరియస్గా అంటుంది. అప్పుడు ఈ వసుధ అంటుంది, ఏంటి సహస్ర అలా అరుస్తావేంటి, పాపం వదినేం తప్పు చేసిందని మీ అత్తయ్య తను నీకు ఇప్పుడు కాబోయే అత్తగారు, తన మాటకి కనీసం గౌరవం కూడా ఇవ్వవా, తను అంతగా నీకు బతిమలాడి చెప్తుంది, అయినా సరే నీ మాట వినవా నువ్వు అని అంటూ సీరియస్గా వసుధ అంటుంది. అప్పుడు యమున అంటుంది, అవును సహస్ర, నేను లక్ష్మి వల్ల ఏ తప్పు జరగనివ్వను, ఎలాంటి పొరపాటు జరగనివ్వను, ఏం జరిగినా నేను దానికి బాధ్యత వహిస్తాను, అంతేకాని తన వల్ల ఏ పొరపాటు జరగనివ్వను, ఉండనివ్వండి అని అంటూ ఉంటే, లేదు అది ఉండటానికి వీల్లేదు అంటే వసుధ మళ్ళీ అంటుంది, ఏంటి సహస్ర ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మీ అత్తగారికి గౌరవం ఇవ్వాలి, తను చెప్పినట్టు నువ్వు వినాలి, తనే చూసుకుంటాను అంటుంది కదా, ఏ తప్పు చేయదు అనేసి, లక్ష్మి కూడా పాపం ఏ తప్పు చేస్తుంది, తన పని తను చేసుకుంటూ పోతుంది, మీరెందుకు తన మీద ఇంత పగ పెట్టారో నాకైతే తెలియట్లేదు అని సీరియస్గా అంటుంది. ఇక వదిన వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరి మీద కోపడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలో వీళ్ళకి తెలియదు, కాబట్టి నువ్వు వెళ్ళు, లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్ళు అని అంటూ సీరియస్గా అంటే, ఇక అప్పుడే యమున వచ్చి లక్ష్మిని రా లక్ష్మి అని అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది, అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మిని లోపలికి తీసుకెళ్తే పండు బ్యాగ్ పట్టుకొని అందరినీ చూస్తూ భయం
భయంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మి బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అంబిక అంటుంది కదా 4 రోజులు ఎవరితోనో తిరిగి వచ్చిందని. ఆ మాటలు అలాగే సహస్ర నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని తిట్టిన మాటలు అవన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక విహారి ఫోన్ చేస్తాడు. ఫోన్ రాగానే కన్నీళ్లు తుడుచుకొని విహారి గారు అని అంటే లక్ష్మి నువ్వు ఇంట్లోకి వెళ్ళావా, సేఫే కదా, ఎవరికి ఏ అనుమానం రాలేదు కదా అని విహారి అడిగితే అప్పుడు మళ్ళీ లక్ష్మి ఆ సహస్ర తిడుతుంది కదా ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పు లక్ష్మి ఏం కాలేదు కదా అని అంటే ఏమీ లేదు విహారి గారు అంతా బాగానే ఉంది అని చెప్తే ఎవరికి ఏ డౌట్ రాలేదు కదా, గొడవ ఏం జరగలేదు కదా అని విహారి అంటే లక్ష్మి అంటుంది లేదు విహారి గారు ఏం గొడవ జరగలేదు అని చెప్తుంది. అలా చెప్పేసరికి సరేలే నేను మళ్ళీ ఇక్కడ మీటింగ్ అటెండ్ చేసి వస్తా అని విహారి ఫోన్ పెట్టేస్తాడు. ఇక లక్ష్మి కూడా సరేనంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే ఇక అప్పుడు చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్న ఎగ్జైట్తో చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా అమ్మ వెళ్ళారా అమ్మ అని అంటూ అడగటంతో వచ్చాం నాన్న ఇక్కడే ఉన్నాం అని చెప్పగానే వెళ్ళిపోయారా జాగ్రత్తగా మంచిగా వెళ్ళారు కదమ్మా అంటే అవును నాన్న జాగ్రత్తగా వచ్చామని చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే అమెరికా వెళ్ళిపోయిందా అనేసి వాళ్ళు అనుకుంటారు. ఇక ఆ తర్వాత లక్ష్మి ఫ్రెష్ అప్ అవుతామని వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అప్ అయిపోతుంది. ఇక ఇక్కడేమో సహస్ర అంబిక వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు. లక్ష్మి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వచ్చేసి తలస్నానం చేసి పూజ చేయటం కోసం అక్కడ ఓపెన్ చేస్తుంది. కబోర్డ్ ఓపెన్ చేసి ఇంకా దీపం వెలిగించి పూజ చేసి పాట పాడుతూ ఉంటుంది. ఇక మంత్రం చదువుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి పండు వెళ్తూ సడన్గా లక్ష్మి గదిలో నుంచి అవి చదువుతూ ఉంటుంది కదా ఆ సౌండ్ విని లోపలికి వచ్చి లక్ష్మమ్మ అని అంటే లక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పండు అంటే ఏంటి లక్ష్మమ్మ నువ్వు చదువుతున్న ఈ పూజ అంతా బయటికి వినిపిస్తుంది, ఇలాగే నా చేసేది ఎవరికైనా తెలిసిందంటే ఇంకా పెద్ద గొడవ అవుతుంది, ఆ విషయం చూసుకోవాలి కదా లక్ష్మమ్మ అని పండు అంటే అయ్యో పండు ఈ టెన్షన్లో మర్చిపోయాను పండు అని ఏంటో చెప్పగానే చూడండి లక్ష్మమ్మ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చేస్తున్న ఈ వ్రతం గురించి ఎవరికైనా తెలిసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది అంటే అవును పండు నేను జాగ్రత్తగా ఉంటాను అంటే మీకు మరీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి, ఒక్కరికి తెలిసినా పెద్ద రచ్చ జరుగుతుంది అని అంటే సరే పండు అని అంటే ఇంకా సరే చూసుకొని చేసుకోండి అని పండు డోర్ పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మి ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది నేను చేస్తున్న ఈ పూజ గురించి ఎవరికీ తెలియకూడదు, ఇంకా 3 రోజులు పూజ చేస్తే సరిపోతుంది, అంతా అయిపోతుంది, విహారి గారికి ఏ ప్రమాదం ఉండదు, నేను చేయాల్సిన కార్యక్రమం మంచిగా జరిగిపోతుంది అని లక్ష్మి అనుకుంటుంది. ఇక అక్కడ దేవుడికి దండం పెట్టుకొని తాలికి ఇలా బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని సహస్ర సీరియస్గా వస్తూ ఉంటుంది. ఇంకా సౌండ్ విని ఒక్కసారిగా చాలా కోపంగా చూస్తూ టెన్షన్ పడుతూ లక్ష్మి తాలిని లోపలికి పెట్టేసుకుంటుంది. ఇక కబోర్డ్స్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. సహస్ర వచ్చేస్తుంది. ఇంకా ఏంటి లక్ష్మి అని అంటూ సీరియస్గా అంటే ఏంటమ్మా అంటే ఏంటి అసలు నువ్వు ఎందుకు వచ్చావే నువ్వు మా ఇంటికి, అసలు ఎందుకు వచ్చావు చెప్పు, నేను రావద్దు అని ఇంత చెప్తున్నా ఎందుకు వచ్చావు అని అంటూ సీరియస్గా అంటుంది. అప్పుడు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సరే వచ్చావు సరే, ఇక మీదట మా బావతో నువ్వు ఏ మిస్టేక్ జరిగినా నేను మాత్రం ఊరుకోను, నీ వయసు నీలో ఉన్న ఆడతనం మా బావని కోరుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది, అలా మాత్రం జరిగితే నేను ఊరుకోను చెప్తున్నాను, నేను మా బావ మీద నువ్వు కన్నేసిన నీ వయసు తనని కోరుకుంటున్నా ఏం జరిగినా నేను భరించలేను, అందుకే చెప్తున్నా తట్టుకోలేను నేను అని సీరియస్గా చెప్పి ఇంకా వెళ్ళిపోబోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా అంటుంది అవును నువ్వు ఈ 4 రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఇంకా లక్ష్మి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. చెప్పు ఈ 4 రోజులు ఎక్కడికి పోయావు అని అంటే తిరుపతికి వెళ్ళానమ్మా అంటే నువ్వు నిజం చెప్పు, ధర్మపురం ఆ ఊరికి రాలేదా అని అంటూ అడిగితే లేదమ్మా నాకు అక్కడ ఎవరు తెలియదు నేను రాలేదు అని అంటే నిజం చెప్తున్నావా అంటే అవునమ్మా నిజమే చెప్తున్నాను అని అంటే సరే అయితే ఇప్పుడు నమ్ముతున్నాను
కానీ చూస్తా అనేసి మళ్ళీ వెళ్ళబోయి మళ్ళీ దగ్గరికి వస్తుంది. అవును, తిరుపతి వెళ్ళాను అంటున్నావు కదా, మరి తిరుపతి వెళ్తే ప్రసాదం ఏది, నాకు ప్రసాదం కావాలి ఇవ్వు అని అడిగితే అప్పుడే చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ప్రసాదమా అని అంటే అవును ప్రసాదం కావాలి ఇవ్వు అని అడగటంతో ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏ ప్రసాదం తేలేదా, ఇప్పుడు దొరికిపోయావు కదా, ట్విస్ట్ భలే ఇచ్చాను కదా అని సహస్ర అంటే ఇందులో ట్విస్ట్ ఏముందమ్మా, ప్రసాదం ఉంది తెచ్చాను ఇస్తానుండండి అని లక్ష్మి అంటుంది. అప్పుడే విహారితో మాట్లాడిన మాటలు చూపిస్తారు. కారులో వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడే విహారి అడుగుతాడు, లక్ష్మి నువ్వు తిరుపతి వెళ్తున్నానని చెప్పావు కదా అంటే అవును విహారి గారు అంటే మరి ప్రసాదం అడుగుతారు, ఆ ప్రసాదం ఇక్కడే ఉందని చెప్పి అదే ఇక్కడ హైదరాబాద్లో టీటీడీ వాళ్ళది ఉంది, అక్కడ ప్రసాదం తీసుకుందాం సరేనా అంటే సరే విహారి గారు అని చెప్తుంది. లేదంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, ప్రసాదం తీసుకొని వెళ్దాం అనేసి విహారి లక్ష్మికి ప్రసాదం ఇప్పిస్తాడు. ఆ రకంగా ప్రసాదం తీసుకొస్తుంది లక్ష్మి. ప్రసాదం తీసుకొచ్చి ఇదిగోమ్మా తీసుకో అని సహస్రకి ఇస్తే సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది.